నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతలతో కొనియాడబడుతున్న మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా, నీ పాద సన్నిధిలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండే కృపనిచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇదిగో వాక్యంలోనికి మేము వెళ్తుండగా తండ్రి, మీరు మాతో అందరితో కూడా మాట్లాడండి. ఈ మాట మాకు అవసరము, ఈ మాట మాకు దయచేయండి ప్రభా. అలాగనే నన్ను సంపూర్ణంగా కూడా నీ సిలువ చెడ్డ మరుగుపరుచుకోండి. కావలసిన ఆత్మతో మీరు నింపండి ప్రభా, నడిపించండి తండ్రి. ఈ ఆత్మతోనే మీరు నడిపించుకోండి ప్రభా, సహాయం చేయండి అయ్యా. ఏమీ తెలియని దానిలో ప్రభా, జ్ఞానహీనురాలను ప్రభా, బలహీనురాలను ప్రభా మీరు బలపరిచి నీ వాక్య శక్తితో నన్ను నింపి నాయన నీ సహాయమైన మాకు అనుగ్రహించమని తండ్రి. ఈ సమయంలో మీరు మాతో కూడా బలపరిచి మాట్లాడమని, చదవబడిన లేఖన భాగాన్ని విరిచి మాకు అందించమని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండంలో 19వ అధ్యాయము 5వ వచనంలో మరి దేవుని వాక్యాన్ని ఇంతవరకు చదువుకుంటూ వచ్చాము. అయితే అంశము దేవుని ప్రజలు. ఏంటండి? దేవుని ప్రజలు. అంశం అంతా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలు. ఈ 5వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగును. దేవుడు సెలవిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల. ఎలాగంటే అంటే ఆయన మాటను శ్రద్ధగా వినని కూడా లెక్క కదండి ఉంది. అయితే ఇశ్రాయేలు వారికి అవసరం వచ్చినప్పుడు ఏం చేశారండి? వారు దేవుని మాట వింటూ వచ్చారు. వారి కష్టంలో వారికి అవసరం వచ్చినప్పుడు దేవుని మాట వింటూ వచ్చారు. వారి కష్టము అవసరము తీరిన వెంటనే దేవుని మాటను విడిచిపెట్టారు, దేవుని మాటను తొలగించారు. అందుకని దేవుడు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా. 19 ఈ నిర్గమాకాండము 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 3వ నెలలో బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమునందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చి వారు రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలు విడదీసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నువ్వు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసింది ఏదనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటునో మీరు చూచిదిరి. ఇక్కడ దేవుని సెలవిస్తుంది. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి ఎలా వచ్చారంట? ఇక్కడికి ఐగుప్తు నుంచి ఎలా వచ్చారు? ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెలలో, అంటే ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేసి ఫరో చేతిలోంచి, ఆ ఫరో బానిసత్వం నుంచి, ఆ ఐగుప్తు దాస్యం నుంచి దేవుడు విడిపించి బయలుదేరిన నాటి నుండి 3వ నెలకు ఎక్కడికి వచ్చారంటండి?
సీనాయి కొండ దగ్గరకు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? సీనాయి కొండ దగ్గరకు 3వ నెలకు అక్కడికి ఆ అరణ్యమునకు వచ్చారంట. సీనాయి అరణ్యమునకు వచ్చారంట. వచ్చి అక్కడ వారు అక్కడికి వచ్చాక ఆ అరణ్యమందు దిగిరి. ఎక్కడ దిగారండి? ఇశ్రాయేలు. అసలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళడానికి మరి ఎన్నో దినాలు పట్టదంట. అయితే దేవుడు ఏం చేశాడు? కొన్ని 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశారు? అరణ్యంలో నడిపించాడు. ఎన్ని సంవత్సరాలండి? దేవుడు కార్యం చేయడానికి నిమిషం పట్టదు, ఏ కార్యమైనా చేయడానికి. ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేస్తాడు. ఏం చేస్తాడండి? ఆలస్యం చేస్తాడు. ఆ ఆలస్యంలో మనకి ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు మనకు జరుగుతూ ఉంటాయి. ఆ శోధనలు, ఆ పరీక్షలు జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? నమ్మకమైన బిడ్డలంగా మనం దేవుని ఎదుట జీవిస్తుండాలి. అయితే ఆ ఇశ్రాయేలు అలాగా 3వ నెలకు ఆ సీనాయి అరణ్యంకు వచ్చినప్పుడు దిగి అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలుని విడిచిరి. ఎవరు విడిచిరు? ఆ పర్వతం దగ్గర ఇశ్రాయేలు విడిచిరి. అంటే ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు ఎవరు నడిచారు? ఇశ్రాయేలుతో పాటు ఎవరు నడిచారండి? దేవుడు ఆత్మ నడుస్తూ వచ్చింది. దేవుడు ఎలా నడిచారంటే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారితో పాటు దేవుడు నడుస్తూ వచ్చారు. దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అందుకే ఈ రోజు కూడా మనల్ని, ఈ దినాలలో కూడా దేవుడు మనల్ని విడిచిపెడతాడండి? విడిచిపెట్టాడు. కానీ కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, వ్యాధులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? వెంబడిస్తూ ఉంటాయి. వెంబడించినప్పుడు వాటిని మనం జయించి వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? మళ్ళా ప్రభుత్వం నడవటం మొదలు పెట్టాలి. అలాగే ఇశ్రాయేలు కూడా ఏం చేస్తూ వచ్చారు? 3వ నెలకు ఈ అరణ్యానికి, ఈ సేనా అరణ్యానికి వచ్చినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టి పైన ఉన్నారు. అంటే విడిచిపెట్టడం అంటే మొత్తం విడిచిపెట్టలేదు, వారితో నడవడం ఆగారు. అంటే ఇక్కడ ఆగమని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు మోషే కూడా ఏం చేస్తూ వచ్చారంటే అక్కడ పర్వతం మీద ఇశ్రాయేలు విడిచి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా, ఎక్కడికి పోయారండి? మోషే దేవుని యొద్దకు ఎక్కిపో అంటే పర్వతము ఎక్కేలారు. దేవుడు ఎక్కడ కలుసుకునేవాడండి? దేవుడు ఎక్కడ కలుసుకునేవారు? పర్వతం మీద కదా. మోషేతో మాట్లాడినప్పుడల్లా ఎక్కడ మాట్లాడేవారు? పర్వతం మీద మాట్లాడుతూ వచ్చారు. ఫస్ట్గా దేవుడు నీ పదల్లోంచి మాట్లాడుతూ వచ్చారు. దేంట్లోంచి మాట్లాడుతూ వచ్చాడు? పదల్లోంచి అదే మొదటిగా దేవుని స్వరం మోషే వినడం. మోషేకి తెలియదు, అలాంటిది విన్నాడు. అలాగే ఇప్పుడు దేవుని స్వరాన్ని వినటానికి, దేవుడు ఇశ్రాయేలుకు ఇస్తున్న ఆజ్ఞలు తెలుసుకోవడానికి, ఇంకా ఏం మాట్లాడతారో, ఎలా నడిపించాలో అని తెలుసుకోవడానికి మోషే ఎక్కడికి ఎక్కవలసి వచ్చిందండి? పర్వతం ఎక్కవలసి వచ్చింది. దేవుని యొద్దకు ఎక్కుపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, ఎక్కడ పిలిచాడండి? దేవుడు మాట్లాడాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నాము? పర్వతాలు ఎక్కాలి, కొండ ఎక్కాలి కదా. కొండ అనుభవం, పర్వత అనుభవం దేని సూచిస్తుంది? అంటే మన ప్రార్థనా శక్తి. ఇదేమి సూచిస్తుందండి? ప్రార్థనా శక్తి. అంటే ప్రార్థన జీవితం మనలో పెరుగుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ అది తగ్గితే దేవుడు మనతో మాట్లాడు, మనకి మాట అరుదవుతుంది. ప్రార్థనా శక్తి మన జీవితంలో ఉంటూ ఉండాలి. అందుకే పర్వతం అనేది దాన్ని సూచిస్తుంది. అలాగే పర్వతం ఎక్కి అక్కడే ఉండిపోయాడా మోషే? చెప్పండి. దేవునితో కొన్ని దినాలు మాట్లాడుతూ కొన్ని రోజులు మరలా కిందకి ఎక్కడికి వచ్చాడు? మరలా సమాజం దగ్గరికి వచ్చి మరలా వారిని నడిపిస్తూ, ఇశ్రాయేలు నడిపిస్తూ, తను కూడా నడుస్తూ మళ్ళీ బంధకాలన్నీ కూడా జరిపించుకుంటూ వస్తూ మళ్ళీ ఏం చేసేవాడు? మళ్ళీ కొన్ని రోజులకి పర్వతం ఎక్కుతూ వచ్చేవాడు. అలా జరుగుతూ ఉండేది. ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏమవుతూ ఉంటామండి? చల్లారుతూ ఉంటాం. ఏమవుతూ ఉంటాం? మళ్ళీ ఏమవుతాం? వేడి చేయబడుతుంది. అలాగే మళ్ళీ వేడి చేయబడాలంటే ఏమవ్వాలి? ఉత్తరే వేడి చేయబడుతుందా? మళ్ళా మనం దేవుని వాక్యం వినాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మళ్ళీ మనలో బలపరచాలి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మనకి మంట పుడుతుంది. అలాగా మళ్ళీ మనం దేవుళ్ళకి ఎదుగుతూ వస్తాం. అందుకే ఇక్కడ మోషే కూడా ఈ పర్వతం ఎక్కి దేవునితో కలుసుకుని దేవుడు మాటలు వినాలని దేవుడు అతన్ని పిలిచాడు. నువ్వు యాకోబు కుటుంబంతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసింది ఏదనగా, ఏమంటున్నాడు? యాకోబు కుటుంబంతో ముచ్చటించాడు. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళింది ఏ కుటుంబం అండి? ఇశ్రాయేలు కుటుంబం. ఐగుప్తుకి వెళ్ళింది ఎవరు?
అబ్రహాము కుటుంబమే కదా, అబ్రహాము సంతానమే కదా. అబ్రహాముకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టారు. ఇస్సాకుకి ఎవరు పుట్టారు? ఏశావు యాకోబు పుట్టారు. వీళ్ళు యాకోబుకి ఎంతమంది కొడుకులండి? 12 మంది కొడుకులు. ఇశ్రాయేలు గోత్రికులు 12 మంది. వీరు అక్కడ యాకోబు సమయంలో ఎక్కడికి వెళ్ళారండి? వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు. మొదటి వ్యక్తి ఎవరు వెళ్ళారో మీకు తెలుసు కదా, ఎవరు వెళ్ళారండి? కానాన్ దగ్గర నుంచి మొదటికి ఐగుప్తుకి వెళ్ళింది ఎవరు? యోసేపు. ఎవరు? యోసేపు వెళ్ళాడు. యోసేపు వెళ్ళిన తర్వాత, యోసేపు తర్వాత ఎంతమంది వెళ్తూ వచ్చారు? 71 మంది వెళ్ళారు. 12 మంది గోత్రికులు 71 మంది వెళ్ళారు. యోసేపు తర్వాత ఆయన తండ్రి, అన్నదమ్ములు, భార్య, బిడ్డలు అందరూ కలిసి 71 మంది ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. అలా ఐగుప్తులో చేర్చుకున్నారు. ఎందుకంటే యోసేపును ఐగుప్తులో హెచ్చించడాన్ని బట్టి, యోసేపును ఐగుప్తులో అలా కనపరచడాన్ని బట్టి, యోసేపును బట్టి ఎవరిని చేర్చుకున్నారు? ఐగుప్తోళ్ళు ఈ హెబ్రీలు చేర్చుకుంటూ వచ్చారు. ఈ ఇశ్రాయేల్ని చేర్చుకుంటూ వచ్చారు కదండి. ఒకరిని బట్టి చేర్చుకుంటూ వస్తారు, ఒకరిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు, ఒకరిని బట్టి నీతి కార్యాలు దేవుని జరిగిస్తూ వస్తాడు. అందుకని ఈ రీతిగా జరుగుతుండగా వీళ్ళు వెళ్ళారు. వీళ్ళ ఇశ్రాయేలు వెళ్ళిన తర్వాత చాలా ప్రబలిల్లారు, అంటే ఎక్కువ మంది అయ్యారు. ఐగుప్తీయుల కంటే వీరు ఎక్కువ మంది అవుతూ వచ్చారు. ఐగుప్తీయుల కంటే వీళ్ళు ఎక్కువ ఎలాగున్నారు? బలవంతులుగా ఉన్నారు. అలాగే ఐగుప్తీయులకున్న దినాలు అయిపోయిన తర్వాత, ఆ రాజు చనిపోయిన తర్వాత, ఈ యోసేపు చరిత్ర ముగిసిపోయిన తర్వాత ఇంక తెలియని తరములో వీళ్ళు హింసిస్తూ వచ్చారు, వీళ్ళని బాధపడుతూ వచ్చారు. అప్పుడు ఇవి జరుగుతూ ఉండగా ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చారంటండి? మొరపెడుతూ వచ్చారంట. ఇశ్రాయేలు నిమిషం కూడా విరామం లేకుండా ఏం చేస్తూ వచ్చారంట? దుఃఖపడుతూ ఉన్నారంట. ఏం చేస్తూ వచ్చారు? ఇశ్రాయేలు ఏమి మోకరించి ప్రార్థన చేసేలేదు, వాళ్ళు దుఃఖపడుతూ వచ్చారు. ఏం పడుతూ వచ్చారు? దుఃఖపడుతూ వచ్చారు. మాదేంటి? నిట్టూర్పులు విడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ వచ్చారు. కానీ దేవుడు వారు ప్రార్థన విని దేవుడు సహాయం చేయడానికి రాలేదు. దేన్ని బట్టండి? అబ్రహాముని జ్ఞాపకం చేస్తుంది. ఎవరిని బట్టి? మీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? విడిపిస్తానంట. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు మూలుగులు వింటూ వచ్చాడు, ఇశ్రాయేలు మొరలు వింటూ వచ్చాడు. అందుకని అక్కడ కార్యము జరుగుతూ వచ్చింది. అందుకే వాళ్ళు విడిపించబడిన తర్వాత ఈ రీతిగా మళ్ళా వారి ప్రయాణం, వారి యాత్రా దినాల్లో మళ్ళా దేవుడు మాట్లాడవలసి అవసరం వచ్చింది. దేవుని స్వరం అవసరం వస్తుంది. అయితే ఈ రీతిగా ఉంటుండగా మోషే ఆ కొండ ఎక్కి దేవునితో ముచ్చటిస్తుండగా దేవుడు అంటున్నాడు, యాకోబు కుటుంబంతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసింది ఏదనగా, నేను ఐగుప్తులకు ఏమి చేస్తునో మిమ్మల్ని ఎద్ద రెక్కల మీద మోసిన ఎద్దుకు మిమ్మల్ని వెంట చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇశ్రాయేల్ని ఎలా విడిపించాడంటండి? ఎలా విడిపించాడంట? ఐగుప్తులో ఏం జరిగిందో మీరు చూశారు. నేను వాళ్ళని ఎలా విడిపించాను? గెద్ద రెక్కల మీద మోసుకుని వచ్చాను. ఎలా మోసుకొచ్చాడంటే దేవుడు ఎంత కాపుదలిస్తూ వచ్చాడు. గెద్ద రెక్కల మీద నేను మోసుకుంటూ వచ్చానని చెప్తూ, నా ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో, ఎలాగా? ఎట్లు చేర్చుకుంటున్నావు? గెద్ద రెక్కల మీద ఎక్కించుకుని నా ఎద్దుకు నేను మిమ్మల్ని ఎట్లు చేర్చుకుని. ఆనాడు ఇశ్రాయేల్ని అలా చేర్చుకుంటూ వచ్చాడు, ఈనాడు మనల్ని కూడా అలా చేర్చుకున్నాడా లేదా? దేవునికి మహిమ కలుగును. ఆ రీతిగా మనల్ని చేర్చుకున్నాడు, ఆయన యొద్దకు చేర్చుకున్నాడు, ఆయన యొద్దకు చేర్చుకుంటూ వస్తున్నాడు. అందుకే అంటున్నాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో జనులలో నాకు స్వకీయ సాంప్రదాయమగును. దేవుని సర్విస్తున్నాడు. దేవుని ప్రజలు అంశం ఏంటండి? దేవుని ప్రజలు. ఇప్పుడు ఎవరు దేవుని ప్రజలు అంటున్నాడు? దేవుడు ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి విడిపించిన వారిని ఏమంటున్నాడు? నేను గెద్ద రెక్కల మీద ఎక్కించుకుని నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకుంటుని, నా యొద్దకు నేను మిమ్మల్ని చేర్చుకుంటుని. అయితే మీరు చేర్చుకున్న మీరు నా మాట ఏం చేయాలి? నా మాట శ్రద్ధగా వినాలి, నా మాట వినాలి. విని అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నా మాట విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. ఎవరి నిబంధన? ఆయన నిబంధన అనుసరించి నడిచింది. ఆయన నిబంధన ఏంటండి? ఆయన నిబంధన ఏంటి? ఆయన మాట వినటమే ఆయన నిబంధన.
ఆయన కొన్ని నిబంధనలు ఇచ్చాడు మనకు. ఏ నిబంధనలు ఇచ్చాడు? కొన్ని నిబంధనలు ఇచ్చాడు. దేవుళ్ళలోకి వచ్చాక కొన్ని నిబంధనలు మనము పాటించాలి కదా. ఈరోజు మన సంఘ బిడ్డలు పాటిస్తున్నారా? ఆ నిబంధనలు మీరుతున్నారు కదా. మరి ఆయన ఏం చెప్పారు? ఆయన ఆజ్ఞాపించారు. ఆ 7వ దినమున ఏం చేయమన్నాడు? ఆయన ఆరాధించమన్నాడు. ఆయన ఆశ్రయించాలి 7వ దినం. 6 దినాలు మీరు కష్టించండి, 7వ దినమున నా సన్నిధిలో మీరు కనబడండి, ఖచ్చితంగా కనబడండి. మరి మిగిలిన వారు ఏది కదా. అలాగే దేవుడు అంటున్నాడు, విగ్రహారాధనకి ఏం చేయమంటున్నాడు? దూరంగా. ఆయనకి ఇష్టం లేనిది ఏంటండి? విగ్రహారాధన. మరి చాలా మంది ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? దానికి చాలా దగ్గరగా ఉంటున్నారు. చెప్పినా తెలిసినా సరే ఏం చేస్తూ ఉంటున్నారండి? అవి అనుసరిస్తూ ఉంటున్నారు, అట్లా వెంబడిస్తూ ఉంటున్నారు. అందుకనే దేవుని కోపం కూడా దేవునికి వస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన వాడుగా మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సాంప్రార్థ్యమగును. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? స్వకీయ సాంప్రార్థ్యమగును. ప్రజలు నాకు స్వకీయ, నా ప్రజలు అవుతారు. మీరు నాకు సొంతం అవుతారు. ఏమవుతారండి? మీరు నా సొంతం అవుతారు, మీరు నా ప్రజలు అవుతారు. అయితే దేవుని ప్రజలుగా ఉండాలి అంటే, దేవుని సొత్తుగా మనం జీవించాలి అంటే మనం ఏం చేయాలంట? ఆయన మాటలు వింటూ రావాలి. అలాగే అదే 19వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. 2వ మాటగా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, మీరు సమస్త భూమియు నాదే కదా, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను, పరిశుద్ధమైన జనముగాను ముందురని చెప్పుము. ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాట ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచును. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, మోషేతో ఎవరు మాట్లాడుతూ వచ్చారు? దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే దేవుడు అంటున్నాడు, సమస్త భూమి నాదే కదా. ఏంటండి? సమస్త భూమి నాదే కదా. ఈ భూమి అంతా ఎవరిది? ఆయనదే. ఈ భూమి అంతా, భూమి ఆకాశంలో సృష్టించిన గొప్ప దేవుడు. సమస్త భూమి నాదే కదా. అందుకే ఆయన బిడలమైన మనకి ఏమి లేదు. విశ్వాసంతో మనం నమ్మితే ఏమవుతుంది? మనకు దేవుని స్వాస్థ్యం మనకు ఖచ్చితంగా ఉంటుంది. సమస్త భూమి నాదే కదా అంటూ, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందని చెప్తారు. మీరు నాకు రాజ్యముగాను పరిశుద్ధమైన యాజక రూపమైన పరిశుద్ధ జనంగా ఉందని చెప్తారు. ఇశ్రాయేలు ఏమంటున్నాడు? మీరు నాకు రాజులైన, నా సొత్తు, నా బిడ్డలు మీరు రాజులైన, ఇక్కడ అంటున్నాడు కదా, రాజ్యముగాను యాజక రూపమైన రాజ్యంగాను. ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చాడు? యాజక రూపమైన రాజ్యంగా. అంటే ఇశ్రాయేలు అందరినీ యాజకులుగా చేస్తూ, ఈనాడు మనం ఎవరిని? యాజకులని. దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రతి బిడ్డ ఎవరండి? యాజకులే కదా. ఈ దేవుడు నాకే సొంతం అనడానికి కుదరదు. దేవుడు అందరికీ సొంతమే. దేవుడు అందరికీ ఏంటి? అందరికీ ఉపకారి దేవుడు కదా, అందరికీ సొంతం. అందుకే ఆయన అంటున్నాడు, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పెదను. దేవుడు ఏమిస్తున్నాడు? ఇశ్రాయేలుకి పరిశుద్ధ జనంగా మీరు నాకు ఉంటారని నేను చెప్తున్నాను. మీరు అలా చెప్పు, ఇశ్రాయేలుకు చెప్పని మోషే చెప్తూ, నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి, ఎవరిని పిలిపించాడండి? ప్రజల పెద్దలను ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచును. ఎవరి ఎదుటండి? వారి ఎదుట. ఇశ్రాయేలు పెద్దలను పిలిచి వారి ఎదుట తెలియపరచాడు. ఏమని తెలియపరుస్తున్నారు? యాజక రూపమైన పరిశుద్ధ జనాంగము. యాజక రూపమైన పరిశుద్ధ జనాంగము. ఇప్పుడు మొదటిగా మనం చూసాము దేవుని స్వకీయ సాంపార్జ్యము. ఎవరండి? దేవుని ప్రజలు అనే అంశము. దేవుని స్వకీయ సాంపార్జ్యం. ఎవరు? ఇశ్రాయేలు. మనము ఆయన స్వకీయ సాంపార్జ్యం అంటే ఆయన సంపది. మనం ఎవరండి? ఆయన సంపది. ఆ రోజు ఇశ్రాయేలుని గెత్త రెక్కల మీద ఎక్కించుకుని ఎలాగైతే ఆయన యొద్దకు రప్పించుకున్నాడో, ఎలాగైతే కాపాడుతూ వచ్చాడో, ఎలాగైతే విమోచించాడో, ఈనాడు మనల్ని కూడా అదే రీతిగా ఆయన విమోచించలేదండి? అదే రీతిగా మనల్ని కాపాడుతూ తీసుకురాలేదా?
ఆయన యొద్దకు మనం చేర్చుకోలేదా? ఆయన ఫస్ట్లో మనం ఎవరిమి ఆయనకి చాలా దూరస్తులు. ఆయనకి ఎవరమండి? చాలా దూరస్తులు. ఆయనకి ఏమాత్రము దగ్గర అయిన వారము కాదు. అయితే ఇప్పుడు మనల్ని ఏం చేశారు? ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు, ఆయనకి దగ్గరగా చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుని ప్రజలు ఏమంటున్నాడంటండి, దేవుని స్వకీయ సంపాదించుకున్నాడు. ఆయన మనల్ని ఏం చేశారంటండి? సంపాదించుకున్నాడు. అలాగే యాజక స్వరూపమైన పరిశుద్ధ జనాంగముగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడండి? యాజక రూపమైన పరిశుద్ధ జనాంగం, యాజక రూపమైన. ఇప్పుడు మన యాజక రూపంలోనికి మన ఆయన మార్చుకుని పరిశుద్ధ జనాంగముగా చేసుకున్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటుంది కదా, ఏమని ఉంటుంది పేతురు రాసిన పత్రికలో? యాజక సమూహం నా సొత్తైన ప్రజలు. అయితే మీరు ఆశ్చర్యకరమైన మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పిన పాత నిబంధనలో చెప్పిన యెహోవా మళ్ళా కొత్త నిబంధనలో కూడా దేవుడు మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయండి. మనం ఎక్కడి నుండి వచ్చామండి? మనం చీకటిలో నుండి. ఎక్కడి నుండి వచ్చాం? చీకటిలో నుండి మనం పిలిచాడు. చీకటిలో నుండి మనం పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఏ వెలుగులోనికి వచ్చాం? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎవరి గుణాతిశయములు ప్రచురం చేయాలి? దేవుని గుణాతిశయములు ప్రచురం చేయాలి. మనం ఎవరి గుణాతిశయములు ప్రచురం చేస్తున్నాం? మన గుణాతిశయములను, అపవాది గుణాతిశయములు ప్రచురం చేస్తున్నాం. అయితే దేవుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను పిలిచాను, మీరు ఎవరి గుణాతిశయములు ప్రచురం చేయాలి? నా గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు ప్రజలమైనా? దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం ఎవరి సొత్తే? దేవుని సొత్తైన ప్రజలు. మనం ఇప్పుడు దేవుని ప్రజలు అని దేవుడు చెప్తూ ఉంటే మనం ఎవరమేంటండి? దేవుని సొత్తైన ప్రజలము, ఆయన సొత్తైన ప్రజలు. అందుకే ఆయన సొత్తైన ప్రజలం కాబట్టి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయాలి. ఎవరి గుణాతిశయములు ప్రచురం? ఆయన గుణాతిశయములు ప్రచురం చేయాలి. ఈ మాట అప్పుడు మోషేకు ఆ సీనాయి పర్వతం మీద సెలవిస్తూ అంటున్నాడు. ఆ ఇశ్రాయేలు పెద్దలు పిలిచి నువ్వు ఈ రీతిగా వారితో ఈ మాట తెలియచేయమని చెప్తూ, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినంతది చేసి మనము ఏకముగా ఉత్తరం ఇచ్చి, అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యెహోవాకు తెలియజేసెను. మోషే ఎవరండి? మోషే ఎవరు? మధ్యవర్తి. ఎవరు? మోషే మధ్యవర్తి. ఎవరి మాటలు తీసుకొస్తున్నారు? మళ్ళీ ఎవరి మాటలు తీసుకెళ్తున్నారు? దేవుని మాటలు తీసుకొస్తున్నాడు, ప్రజలకు అందిస్తున్నాడు. మళ్ళీ ప్రజలు మాట్లాడి ఎవరు తీసుకెళ్తున్నాడు? దేవుని వద్దకు తీసుకెళ్తున్నాడు. దేవునికి చెప్తున్నాడు ప్రజలు. కానీ ప్రజలు మాట్లాడి దేవునికి తెలియదా? తెలుసు. కానీ మోషేని ఏం చేశారంటే ఆయన మధ్యవర్తిగా ఉంచుకున్నాడు. అందుకే మోషేకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తిగా ఎవరున్నారండి? మోషే ఉంటూ వచ్చాడు. మోషేకును యేసు ప్రభు వారికి కొన్ని పోలికలు ఉంటాయి. ఎలా పోలికలు ఉంటాయంటే కొన్ని పోలికలు మనం చూద్దాం. అయితే మోషే ఐగుప్తులో పుట్టాడు. మోషే లేవరకంలో పుడుతూ వచ్చాడు. ఎక్కడ పుట్టాడండి? హెబ్రీలు ఇంట పుడుతూ వచ్చాడు. హెబ్రీ వంశస్థుడు ఎవరు? మోషే. అయితే హెబ్రీ వంశస్థుడు అక్కడ లేవరకంలో పుట్టాడు. ఏ సామర్థ్యత లేని వారి ఇంట్లో పుట్టాడు. మోషే పుట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు కదా. ఫరో ఇంటికి వెళ్ళిపోయాడు. రాజ్యంలో పెరుగుతూ వచ్చాడు. అంటే ఇప్పుడు రాజు దగ్గర ఏముండవు, ఏది కొరత ఉండదు. మోషే అంత భాగ్యంలోనికి వెళ్ళిపోయాడు. దేని స్థితిలో ఉన్న మోషే అంత భాగ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషేకు రానిదంటూ ఏమీ లేదు. అన్ని విద్యలు ఏం చేశారు?
అందుకే అక్కడికే చక్కగా పిల్లలు లేక ఉన్నారేమో, మోషేని పెంచుకున్నారేమో. మోషేని పెంచుకున్నట్టు కాదు, మోషేని కన్నంతగానే ఫీల్ అయ్యి మోషేని ఏం చేస్తారు, ఆ రీతిగా పెంచుతూ వచ్చింది అంటే మోషే చాలా అందంగా ఉండేవాడంట, చాలా సుందరమైన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషేకి అన్ని విద్యలు నేర్పిస్తూ, అన్నీ కూడా ఐగుప్తి విద్యలన్నీ నేర్పిస్తూ, ప్రతి విద్య మోషేకి వచ్చు, అన్నీ నేర్పిస్తూ మోషేని పెంచుతూ వచ్చారు. ఈ రీతిగా పెంచుతూ వస్తున్నాడు. ఎందుకు పెంచుతూ వచ్చాడు? దేవుడు ఎందుకు సిద్ధపరుస్తూ వచ్చాడండి? ఆయనకు కావాలి. ఎవరికి కావాలి? ఆయనకు కావాలి. ఆ సాధనం ఆయనకు కావాలి. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, అన్నీ నేర్పించాలి. అందుకని మోషేని ఆ రీతిగా తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. మోషేకి అన్నీ నేర్పిస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభు వారు ఎక్కడుండేవారైనా ఆయన రాజులకు రాజు అయిన గొప్ప గరుడు ఆయన. ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టినప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? లోకానికి. రివర్స్ కదండి, ఇదంతా రివర్స్ కదా. మోషే ఏమో ఎక్కడున్నాడు? పేదింట్లోంచి ఎక్కడికి వెళ్ళాడు? గొప్ప స్థితికి వెళ్ళాడు. మరి యేసుక్రీస్తునాథుడేమో గొప్ప స్థితిలో ఉండి ఏ స్థితిలోకి వచ్చాడు? ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన దాసుల స్వరూపము ధరించుకుని రిక్తుడిగా వచ్చాడంట. ఆయనకు మహిమ ఉన్నది, ఆయనకు అన్ని విద్యలు ఉన్నాయి. ఇంకా మోషేకు ఐగుప్తు విద్యలు ఒకటే వచ్చాము. ఏమొచ్చండి? మోషేకు ఐగుప్తుల విద్యలు మాత్రమే వచ్చాము. యేసుక్రీస్తు ప్రభువుకి ఏ విద్యలు వచ్చి? సర్వ ప్రపంచ యావత్తు విద్యలు ఆయనకి వచ్చు. ఆయన మహాత్మ కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మహిమనంతా ఆకాశంలో పరమనందు విడిచిపెట్టుకుని, ఉన్నతమైన స్థితినంతా ఆయన విడిచిపెట్టుకుని, ఆనాడు ఇశ్రాయేలు విడిపించడానికి దేని స్థితిలో ఉన్న మోషేను ఉన్నత స్థితిలోనికి నడిపించాడు. ఈనాడు నూతన నిబంధనమైన ఇశ్రాయేలు విడిపించడానికి ఉన్నత స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఏ స్థితిలోనికి వచ్చాడండి? దేని స్థితిలోనికి వచ్చాడు. ఏ స్థితిలోనికి వచ్చాడండి? దేని స్థితిలోనికి వచ్చాడు. చూడండి ఎంత గుర్తుగా ఉంటుంది, ఎంత తేడాగా ఉంటుంది. మోషేకు యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత ముందు గుర్తుగా ఉందో చూడండి. ఎంత కలుస్తూ వచ్చినాయి, ఇంకా కొన్ని కలుస్తూ వచ్చినాయి. ఆయన పుట్టినప్పుడు ఎవరు చంపారండి? తొలిచూరు మగ పిల్లలను మోషే పుట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? చంపారు. హెబ్రీ పిల్లలను అందరినీ చంపేమని ఆజ్ఞాపించినప్పుడు ఐగుప్తి శకునిగాండ్రులు, ఐగుప్తి మంత్రదీనులు, స్త్రీలు ఏం చేస్తూ వచ్చారండి? బ్రతకనిస్తూ వచ్చారండి. ఎవరిని? ఎందుకంటే ఈ పాపము మా మీదకు ఇప్పుడు మేము చంపేస్తాం, మా తరం పోతుంది, తరతరాలు నిలిచిపోద్ది అని చెప్పి వారు ఏం చేస్తూ వచ్చారండి? బ్రతికిస్తూ వచ్చారు. అయితే రాజుకు ఆ విషయం తెలియదు. ఒకవేళ రాజుకు తెలిస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఒకవేళ చంపేస్తే మాతోనే మేము చనిపోతాం. కానీ మేము ఈ హెబ్రీ తొలిచూరు పిల్లలను చంపితే కనుక కీడు మా తరతరాలు వెంబడిస్తుందని చెప్పి ఆ స్త్రీలు గమనించి, ఆ స్త్రీలు ఆలోచించి వారిని, ఆ మనసు ఎవరిచ్చారండి? ఆ మనసు దేవుడే ఇచ్చాడు. లేకపోతే ఆ మనసు దేవుడు ఇవ్వకపోతే అయ్యో రాజు మమ్మల్ని చంపేస్తారని భయంతో చంపేస్తే ఎవరో మిస్ అవునండి? ఎవరు పోను? మోషే పోతాడు కదా, మోషే చనిపోతాడు కదా. దేవుని ఏర్పాటులో ఉన్నాడు మోషే, దేవుడికి కావాలి మోషే. అందుకని వారి మనసును మారుస్తూ వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చారండి? 2 సంవత్సరాల లోపల ఉన్న వారిని ఏం చేయమన్నారు? చంపేమని. యేసు ప్రభుని దాయటం కష్టమైంది. మరి ఏమో ఏసేపు దాస్తూ ఏం చేశారండి? పెంచుతూ వచ్చారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు. ఇలాగే ఎన్నో గుర్తులు. అంటే ఆనాడు ఇశ్రాయేలు విడిపించడానికి మోషే, ఈనాడు నూతన నిబంధన ఇశ్రాయేలు విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ ఉన్నతమైనంతా విడిచిపెట్టుకుని. అందుకే ఇక్కడ అంటున్నారు దేవుని ప్రజలుగా ఉండడానికి. ఇప్పుడు మనం ఎవరమండి? ఆయన ప్రజలుగా ఉండటానికి మనము రాజులైన యాజక సమూహముగా ఉన్నాము, పరిశుద్ధ జనాంగముగా ఉన్నాము, దేవుని సొత్తైన బిడలంగా ఉన్నాయి. ఎవరమంటే దేవుని సొత్తైన బిడలంగా. అదే ద్వితీయోపదేశ కాండము ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. నాలుగవ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకుని అనుసరింపవలెను,
గూర్చి మీరు జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జ్ఞానము జ్ఞాన వివేచన గల వారిని గలమని చెప్పుకుందరు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఎల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. చాలండి ఇక్కడ ప్రశ్న. మరి మనకు ఆ గొప్ప దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనానికి సమీపంగా ఉన్నారండి? దేవుని వాక్యం సరిస్తుంది. ఇంకెంత గొప్ప భాగ్యమో చూడండి. మనకి ఎలా ఉన్నాడంటే ఆయన సమీపంగా ఉన్నాడని. అంటే మనం దేవుని ప్రజలము కాబట్టి దేవుడు మనకి ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. మనకు సమీపంగా ఉన్నాడు. జ్ఞాన వివేకములు గలవారు ఎవరండి? దేవుని ప్రజలు ఎవరండి? జ్ఞాన వివేకము గలవారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ కట్టడలన్నీ మీకు గైకుని అనుసరింపవలెను. ఏ కట్టడలు? దేవుని ఇచ్చిన కట్టడలు, దేవుని ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఏం చేయాలంటే గైకుని నడుచుకోవాలంట. నడుచుకుని వాటిని గూర్చి విని, గైకుని అనుసరించి వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఎవరి దృష్టికంట? జనులు. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు అనుసరించి నడుస్తామో జనులు మనం చూసి ఏమనుకుంటారు? జనులు మనం చూసి ఏమనుకుంటారండి? దేవుని బిడ్డలు అనుకుంటారు కదా. దేవుడు ఎవరు? జ్ఞానవంతుడు. దేవుడు ఎవరండి? జ్ఞానవంతుడు. దేవుని బిడ్డలు మనల్ని కూడా ఏమనుకుంటారు? జ్ఞానము గలవారుగా. మనం కూడా చూడండి ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు, జ్ఞానంగా నడుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలైన వారు ఎలా జ్ఞానముగా నడుస్తారు. అందుకే అంటున్నాడు, అదే మీకు జ్ఞానమని అదే మీకు వివేచన వారు చూచి నిత్యముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకమును గలవారని జనులు చెప్పుకుందరు. ఎవరు చెప్పుకుంటారంటండి? జనులు ఎవరిని? దేవుని ప్రజలని. ఎవరు చెప్పుకుంటారు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఏమని చెప్పుకుంటారట? జ్ఞాన వివేకము గలవారని చెప్పుకుంటూ వస్తారట. ఏమనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, ఈ మాట గుర్తు పెట్టుకోండి ఏంటండి, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా ఆయన ఎక్కడుంటున్నాడు? ఆకాశంలో ఉంటున్నాడా? ఆయన ఎక్కడుంటున్నాడు? మొరపెట్టినప్పుడు ఎల్లా అంట దేవుడు యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు. దేవుడైన యెహోవా మనకి ఎలా ఉన్నాడు? సమీపము అంటే దగ్గరగా, మనకు అందుబాటులో. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇశ్రాయేలుకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి. ఇంత గొప్ప భాగ్యం ఇస్తూ, ఇంత గొప్ప కృపనిస్తూ ఇశ్రాయేలు నడిపించిన ఇశ్రాయేలు ఎలా నడుస్తూ వచ్చారండి? ఆ దేవునికి దూరంగా ఉంటూ, సనుగుతూ, దేవుని విసిగిస్తూ, దేవుని దాసుని విసిగిస్తూ, మోషేని విసిగిస్తూ ఈ రీతిగా నడుస్తూ వచ్చారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఎంత గొప్ప మాట సెలవిస్తున్నాడంటే, ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు, ఎంత గొప్ప జనమైనా, ఏ గొప్ప జనముకైనా ఏ దేవుడు సమీపముగా లేడంట. ఎవరికి ఉన్నారంట? కేవలము మనకొక్కరే ఆ ఉన్నతమైన దేవుడు మనకి ఎలా ఉన్నాడండి? సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. మీరు ఎప్పుడు ప్రార్థించినా ఆయన ఎక్కడ ఉంటున్నారు? మీ ఎదుటే ఉంటున్నాడు ఆయన, మీ దగ్గరే ఉంటున్నాడు, మీ సమీపంగా ఉంటున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, మీరు ఆ రీతిగా మొరపెట్ట ఎప్పుడు ప్రార్థించినా, దేవుని వాక్యమే సెలవిస్తుంది, మీరు ఎప్పుడు ప్రార్థించిన, ఎప్పుడు నాకు మొరపెట్టినా మీకు సమీపంగా ఉంటే ఏ గొప్ప జన్మకి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఎవరైనా ఉన్నారా? ఏ దేవుడైనా. ఆనాడు మరి ఏలీ తన ఇశ్రాయేల్ పక్షాన నిలబడినప్పుడు, బయలు పక్షాన కొంతమంది నిలబడినప్పుడు ఎవరున్నారండి? వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు గుండ్లు పాదుకుంటూ రక్తాన్ని చిందిస్తూ పిలుస్తూ వచ్చాడా? సమీపంగా ఉన్నాడా అండి? ఎవరు సమీపంగా ఉన్నారు? ఇశ్రాయేలు దేవుడే సమీపంగా ఉన్నాడు. అందుకే వెంటనే ఆయన ఏం చేశాడు? అగ్ని ద్వారా వచ్చి ఆయన కాల్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు. అవును, మరి ఐగుప్తులో మరి అనేక మహాత్మ కార్యాలు వీళ్ళు చేశారు, ఇశ్రాయేలు చేశారు, ఐగుప్తీలు చేశారు. కానీ చివరికి ఎవరు గెలుస్తూ వచ్చారండి? ఇశ్రాయేలే గెలుస్తూ వచ్చారు.
మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. ఎవరండి? సమీపంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన సృష్టించిన సృష్టిలో ఆ సముద్రంను ఎవరి వల్ల అవుతుందండి? అది ఎవరి వల్ల కాదు. ఆయన నోటి మాట ద్వారా 2 పాయలుగా చేసి ఇశ్రాయేలుని ఏం చేశాడండి? నడిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఐగుప్తీయులు వాళ్ళు ఏం చేశాడు? వాళ్ళని అదే సముద్రంలో ఏం చేశాడండి? చేశాడు. మరి ఎవరికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎవరికి ఏ దేవుడు సమీపంగా లేడు. మనకే మన దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా ఆయన నుంచి పొందుకోగలం. ఏదైనా మనం ఆయన నుంచి పొందుకోగలం. ఏదైనా మనం ఆయన దగ్గర నుంచి తీసుకోగలము. ఎందుకని? ఆయన మనకు సమీపంగా, అంటే ఆయన సమీపంగా ఉన్నాడు. మనం ఏదైనా తీసుకోగలం. ఎప్పుడు తీసుకోగలము? ఆయన మాట విని, శ్రద్ధగా విని, ఆయనకు ప్రజలే అయినప్పుడు. ఎప్పుడండి? ఆయన దేవునికి ప్రజలై ఉన్నప్పుడు. దేవునికి ఆయన ప్రజలై ఉండి, దేవుని సొత్తై ఉండి, దేవునికి యాజక సమూహంగా మనం ఉంటూ వచ్చినప్పుడు మనం ఏదైనా ఆయన దగ్గర నుంచి తీసుకోగలుగుతాం. ఏదైనా మనం ఆయన దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. అందుకే అనిపిస్తూ ఉన్నాడు. అదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. 4-6 చదివాము. 7వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. చాలండి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని ప్రజలైన వారు ఎలా ఉంటారంటే ఇక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఎవరండి? మనం ఎవరిని? ప్రతిష్ఠించిన జనమే. యెహోవాకు ఎలాంటి వారము? ప్రతిష్ఠించిన జనము. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. ఎలా ఎంచాడంటే? నిన్ను నన్ను ఎలా ఎంచాడు? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను నన్ను ఎలా ఎంచాడంటే ఎక్కువగా ఎంచాడు. ఎవరికి వారమే ఏమవుతాం? ఆయన దృష్టికి ఎక్కువే కదా. ఎలా ఎంచాడండి ఆయన? ఇదే గొప్ప, నాదే ఇది అని అనుకోవడానికి వీలు లేదు. ఆయన దృష్టికి ఎలా ఎంచాడండి? ఎక్కువగా ఎంచాడు ఆయన దృష్టికి. మానవుల దృష్టిలో పడము. మానవుల దృష్టికి పనికిరాని వారిగా, అయోగ్యులంగా, అన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? చాలా అంటున్నాడు, జనములందరికంటే నిన్ను ఎక్కువగా, జనులన్నిటికంటే నిన్ను ఎక్కువగా ఎంచితిని. ఎలా ఎంచాడంటండి? జనములందరికంటే నిన్ను వ్యక్తిగతంగా ఎవరికి వాడమనుకోవాలి. ఏం చేశాడు ఆయన? ఎక్కువగా ఎంచాడు. ఆయన ఎక్కువగా ఎంచుతూ వచ్చాడు. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. ఎవరికి స్వకీయ జనముగా ఏర్పరచుకుని? ఆ దేవాది దేవునికి మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడంటే స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడంట. అంటే సొంత జనంగా, సొంత బిడ్డగా మనల్ని ఏం చేస్తూ వచ్చాడండి? ఏర్పరచుకుంటూ వచ్చాడు, స్వకీయ జనంగా. ఇప్పుడు మనం ఎవరిని? దేవునికి ప్రతిష్ఠిత జనమి. మనం ఎవరిని? దేవునికి ప్రతిష్ఠించిన జనం. దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలు మాటతో, అంశంతో మొదటిగా ఏంటండి? దేవుని స్వకీయ సాంపాద్యము. దేవుని స్వకీయ సాంపాద్యము. ఆ తర్వాత యాజక స్వరూపమైన పరిశుద్ధ జనం. ఎవరండి? యాజక స్వరూపమైన పరిశుద్ధ జనం. అలాగే మూడవదిగా జ్ఞాన వివేకము గలవారు. దేవుని ప్రజలు ఎవరండి? జ్ఞాన వివేకము గలవారు. మూడవదిగా జ్ఞాన వివేకము గలవారు. దేవుని బిడ్డల జ్ఞాన వివేకము గల. అలాగే నాలుగవది ఏంటి? దేవుని ప్రతిష్ఠిత జనము. దేవుని ప్రతిష్ఠిత జనము. అలా ఐదవదిగా ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనము. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునేను. దేవునికి మహిమ కలుగును.
ఐదవదిగా మనల్ని ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రజలని మనల్ని ఏం చేస్తూ వచ్చాడండి? ఏర్పరచుకుంటూ వచ్చాడు. అందుకే యాని అనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. ఏ జనము? ప్రతిష్ఠిత జనము. మరి యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల్లో విశేషంగా తన స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకును. ఎలా విశేషముగా, మరి విశేషముగా మనం దేవుళ్ళకి వచ్చామంటే, దేవుని స్వకీయ జనం అయ్యామంటే ఏముందంటండి? విశేషమైన కృపతో మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆయన ఏర్పరచుకోకపోతే, ఆయన ఏర్పాటులో మనం లేకపోతే ఈ రోజు ప్రభువుని ఆరాధించడానికి మనం ఎంత మాత్రము అర్హులము కాదు. ఒకవేళ ఆయన్ని ఆరాధించడానికి మనకు మనసే ఉండకపోవచ్చు కదండి. విశేషమైన కృపతో దేవుని ప్రజలుగా నిన్ను నన్నునైనా ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ విషయం మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? జ్ఞాపకం ఉంచుకోవాలి. మన హృదయంలో భద్రపరుచుకుంటాను. మన విశేషమైన ప్రజలమి, విశేషమైన ఏర్పాటులో ఉన్నవారిని. ఎవరమంటే విశేషమైన ఏర్పాటులో ఉన్నవారు. దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకుంటూ వచ్చాడు? ఏర్పరచుకున్నాడు. అంతెందుకు, మన బంధువుల్లోనే ఎంతమంది ఉన్నారండి? రక్షణ లేని వారు. మరి దేవుని మహాకృప కదా, దేవుని మహోన్నతమైన ఉన్నతమైన కృప కదా. అంటే మనం ఇప్పుడు ఏ కోవలోనికి వచ్చాము? ఇప్పుడు దేవుని ప్రజలైన కోవలోనికి మనం వచ్చాము. దేవుని ప్రజలైన కోవలోనికి వచ్చాం. ఏర్పరచబడిన కోవలోనికి వచ్చాం. విమోచింపబడిన పరిశుద్ధుల గుంపులోనికి మనము వచ్చామని దేవుడు మన మీద చూపుతున్న విశేషమైన ఏర్పాటు. ఏ ఏర్పాటు అంటే? విశేషమైన ఏర్పాటు. ఏర్పరచబడిన వారిని. మనం ఎవరిని? ఏర్పరచబడిన వారిని. అందుకే ఆయన ఇక్కడ సెలవిస్తున్నారు, తనకు స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకునేను. జనములలో విశేషముగా. ఎలాగంటండి? సమస్త జనములలో. దేవుడి వాక్యం సెలవిస్తుంది అంటే సమస్త జనములలో విశేషముగా స్వకీయగునట్లు నిన్ను ఏర్పరచుకును. ఎంతో గొప్ప మాట. చూడండి, ఈ మాట మధ్యాహ్న కాల సమయంలో మనం గుర్తుపెట్టుకుని ఈ సన్నిధిలోంచి మనం వెళ్ళాలి. ఇది ఎంతో గొప్ప ఆదరణ కలిగిన మాట, మనల్ని ధైర్యపరిచే మాట, మనకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చే ఈ మాట. ఎందుకంటే మనం ఎలాంటి వారం అంటండి? నీ దేవుడైన యెహోవా నీకు ప్రతిష్ఠిత జనముగా. మరి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులలో, భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకుని. సమస్త జనులలో నిన్ను ఏం చేశాడంటండి? తనకు స్వకీయ జనులు అగినట్లు నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దీన్ని ఆలోచిస్తే ఎంత గొప్ప భాగ్యంలో మనం ఉన్నాము. మనం ఏర్పరచబడిన బిడ్డలంగా మనం ఉన్నాం. దేవుని ప్రజలుగా ఉండవలసిన ఐదవదిగా ఏంటండి? ఏర్పరచబడిన బిడ్డలు. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం. ఒక్క మాట, నిర్గమాకాండము 7వ అధ్యాయము. నిర్గమాకాండము 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పు చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తులో నుండి వెలుపలకు రప్పించెదను. నేను ఐగుప్తి మీద నా చేయి చాపి ఇశ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు అనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అలాగనే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. చాలండి, చాలు. ఇక్కడ దేవుని సేనలు విడిపించాడు. ఎవరినండి? దేవుని సేనలు విడిపించాడు. అంటే దేవుని ప్రజల్ని ఏం చేస్తున్నాడు? ఐగుప్తులో అంటున్నాడు దేవుడు, ఫరో మీ మాట వినడ కానీ, ఫరో మీ మాట వినడ కానీ నా చెయ్యి ఐగుప్తి మీద చాపుతాను. ఎక్కడ చాపుతాను అంటున్నాడు? నా చెయ్యి. అంటే ఐగుప్తులు ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా. ఐగుప్తి నా చెయ్యి ఎవరి మీద చాపుతానంటున్నాడు? ఇక్కడ అంటున్నాడు, ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి
గొప్ప తీర్పు చేత నా సేనను ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించదను. ఎక్కడికి రప్పిస్తాడండి? ఐగుప్తులో నుండి వెలుపలికి. ఎక్కడికి రప్పిస్తాడు? వెలుపలికి రప్పిస్తాడు. ఐగుప్తులో నా ప్రజలైన ఇశ్రాయేల్ ఎక్కడికి నడిపిస్తాను? వెలుపలికి నడిపిస్తాను. అందుకే అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏం చేశాడండి? మనల్ని పిలిచాడు, మనల్ని రప్పించాడు. ఎక్కడికి రప్పించాడండి? వెలుగులోనికి రప్పించాడు. ఐగుప్తి ఏంటి? ఇప్పుడు చీకటి. ఏంటి ఐగుప్తి? చీకటి. వెలుగైన కానానుకు ఎవరు నడిపిస్తున్నాడు? ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా చేయి చాపి వేసి గొప్ప తీర్పు చేత నా సేనలు ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తి మీద నా చేయి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేనే యెహోవాని ఐగుప్తులు తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారంటండి? ఐగుప్తిలోంచి ఇశ్రాయేలుని రప్పించినప్పుడు, ఆయన చేయి చాపినప్పుడు ఐగుప్తీలు ఏమని తెలుసుకుంటారట? యెహోవాని. ఇప్పుడు మనం చీకటిలో నుండి మనం బయటకు వస్తే అన్ని జనాంగములు ఎవరు తెలుసుకుంటారండి? దేవుడైన యెహోవాని తెలుసుకుంటారు. మన ద్వారా దేవుడైన యెహోవాని తెలుసుకుంటూ ఉంటారు. ఇశ్రాయేలు సేనలను నేను విడిపిస్తాను. ఏం చేస్తానంటున్నాడు? ఇశ్రాయేలు సేనలను విడిపిస్తాను, దేవుని ప్రజల్ని విడిపిస్తాను అంటున్నాడు. అందుకే నువ్వు విడిపిస్తానని చెప్తూ ఎవరిని పంపిస్తున్నాడండి? మోషేను అహరోను పంపిస్తున్నాడు. నేను ఐగుప్తీల మీద నా చేయి చాపి ఇశ్రాయేలును వారి మధ్యలో నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీలు తెలుసుకుందురు. మోషే అహరోనులు యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగునే చేసిరి. వారు ఫరోతో మాట్లాడు ఏం చేశారండి? ఏం చేశారు? దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశారు, అలాగనే చేశారు. దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపిస్తూ వచ్చారు, భయపడలేదు. ఒకవేళ భయపడినా మళ్ళా దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళి ఫరో ఎదుటికి వెళ్ళి అలాగనే చేసి ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడంట మోషేకి ఎన్ని ఏళ్ళు అంటండి? 80 ఏళ్ళు. అహరోనికి ఎన్ని అంట? 83. 3 సంవత్సరాలు ఏళ్ళు పెద్ద అహరోను పంపింది. దేవుడు కూడా మోషేకు కూడా అహరోను పంపిస్తూ వచ్చాడు. ఎందుకంటే మోషే ఏమంటాడు? నత్తివాడను నేను మాట్లాడాను అంటాడు. మరి నత్తివాడు అన్ని విద్యలు నేర్చుకుంటాడా కదా? కానీ మోషే తన బలహీనతను ఎవరికి తెలియజేస్తున్నాడండి? దేవునికే తెలియజేస్తున్నాడు. దేవుని మనిషి బలహీనతలు బలము ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. ప్రతి మనిషిలో బలహీనత ఉంటుంది, దేవుని బలము కూడా ఉంటుంది కదా. అది వ్యక్తిగతంగా ఎవరికి వారమే దేవునికి తెలియచేసుకోవాలి తప్ప అది వ్యక్తిగతంగా ఎవరిని మనము ఎంచకూడదు. అయితే మోషే అంటున్నాడు నేను నెత్తివాడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతో నీ అన్నను పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను? అంటే అహరోను బాగా మాట్లాడగలడు, ధైర్యముగా చెప్పగలడు మాట. ఆ విద్య ఒకటి అహరోనుకు వచ్చింది ఒకవేళ బహుశా. అందుకే ఎవరితో పంపిస్తూ వచ్చాడండి? మోషేతో పంపిస్తూ. అందుకే ఫరో ఎదుటికి వెళ్ళినప్పటికంటే మోషేకు 80, అహరోనుకి 83. అంటే మనం ఆలోచించవలసింది ఏంటి? ఇప్పుడు ఆలోచిస్తే మానవ బలం ఏమైపోయింది? ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న వారికి ఎంతకాలం బలం ఉంటుంది చెప్పండి? అంతేగా. 80 సంవత్సరాలు వెళ్ళి యుద్ధం చేయమంటే చేస్తారా? 80 సంవత్సరాలు వెళ్ళి ప్రజలు విడిపించంటే విడిపిస్తారంటే విడిపించరు. 70-60లోనే ఇప్పుడు అసలు ఇదైపోతున్నారు కదా, బలం ఉండట్లేదు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని అంత బలమైన జనాంగ బలంలోంచి ఎలా విడిపించగలుగుతారు? దేవుని హస్తము చాపు ఉంటుంది కానీ పైకి కనిపించాలి కదా, ఎలా విడిపించగలుగుతారు? అయితే మానవ బలమంతా కూడా దేవుడు దాన్ని నశింపజేసి దైవ బలాన్ని ఇచ్చి వారిని ఏం చేశాడండి? పంపించాడు. దైవ బలాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు మోషే 80 ఏళ్ళకి ఎవరిని విడిపిస్తూ వచ్చాడండి? ఇశ్రాయేలు విడిపిస్తూ వచ్చాడు. ఈ లోకంలో అన్ని జనులైన వారిని మానవ జ్ఞానంతో మానవ శక్తితో ఎవరిని మనం ఏమీ విడిపించలేము. దైవ జ్ఞానంతో దైవ బలంతోనే మనము విడిపించగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఫరో ఎదుటికి వెళ్ళేవాడికి మోషేకి 80, అహరోనికి 83. అయితే దేవుని సేనలను విడిపిస్తూ వచ్చారు. ఎవరినండి? దేవుని సేనలను. ఎందుకని ఎలా విడిపించగలరు? నా చేయి ఎక్కడ చాపుతానంటున్నాడు? నా చేయి ఐగుప్తు మీద చాపుతాను. ఇశ్రాయేలు విడిపించడానికి. ఆయన ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇశ్రాయేల్ని ఎలా తీసుకొచ్చాడంటండి?
రెక్కల మీద తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? ఇశ్రాయేలు గద్ద రెక్కల మీద తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాను. నా యొద్దకు నేను చేర్చుకున్నాను. నా యొద్దకు నేను చేర్చుకున్నాను. దేవుని కాపుదల అలా ఉంటుంది. దేవుని కృప అలా ఉంటుంది. మనందరికీ దేవుని కృప, దేవుని కాపుదల. ఆనాడు ఇశ్రాయేలును అయితే ఎలాగైతే దేవుడు రక్షిస్తూ వచ్చాడో మనందరినీ కూడా అలా రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. అయితే అంశము దేవుని ప్రజలు ఏంటండి? దేవుని ప్రజలు. దేవునికి స్వకీయ సామ్రాజ్యంగా మనం ఉన్నాము. దేవునికి ఎలా ఉన్నాము? స్వకీయ సామ్రాజ్యంగా మనం ఉన్నాము. యాజక రూపమైన రాజ్యముగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. ఎలాగన్నామండి? యాజక రూపమైన పరిశుద్ధ జనాంగముగా మనం ఉన్నాం, దేవుని ప్రజలమైన మనము. అలాగే జ్ఞాన వివేకము గలవారు. దేవుని ప్రజలు ఎవరండి? జ్ఞాన వివేకము గలవారు. దేవుని ప్రతిష్ఠించిన జ్ఞానము. నాలుగోది ఏంటండి? దేవునికి ప్రతిష్ఠించిన జ్ఞానం. మనం ఎవరిని? దేవునికి ప్రతిష్ఠించిన జ్ఞానం. అలాగే ఐదవదిగా ఏంటండి? దేవునికి ఏర్పరచబడిన ప్రజలని. దేవుని కొరకు ఏర్పరచబడిన ప్రజలని. ఆరవదిగా దేవుని సేనలని. ఎవరమండి? దేవుని సేనలు. ఆ సేనలను విడిపించడానికి సాధనాలు వాడిన ఐగుప్తులోంచి దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? ఆయన చేయి చాపి విడిపిస్తూ వచ్చాడు. ఆయన చేయి చాపి ఈరోజు ఈ 7 దినాలు మనలో కూడా అనేకమైన విషయాల్లో ఆయన చేయి చాపి మనలో కూడా ఏం చేస్తూ ఉంటాడండి? విడిపించి మనల్ని నడిపిస్తాడు. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు ముద్రించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, మీరు ఇంతవరకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవుని ప్రజలు అంటూ మాట్లాడుతూ వచ్చారు ప్రభా. దేవుని ప్రజలను ఎలాగైతే ఏర్పరచుకున్నావో, రక్షించావో, ఎలాగైతే కృప చూపిస్తూ వచ్చావో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ వచ్చావు. ఇశ్రాయేలు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. దేవుని ప్రజలు స్వకీయ సాంపాద్యమని సర్విస్తూ వచ్చావు. అవునయ్యా, నీ ప్రజలమైన మేము నీ స్వకీయ సాంపాద్యమైన వారము ప్రభా. నీ ప్రజలమైన మేము ప్రభా పరిశుద్ధ స్వరూపమును ఆయన ప్రభా యాజక స్వరూపము పరిశుద్ధ జనాంగంగా చేసుకుంటూ వచ్చావు తండ్రి. అవునయ్యా, నీ ప్రజలమైన మేము ప్రభా ఇదిగో నేను జ్ఞాన వివేకము గల వారిని దేవుని ప్రజలను సర్విస్తూ వచ్చావు ప్రభా. అలాగే నేను దేవునికి ప్రతిష్ఠించిన జనాంగమని సర్విస్తూ వచ్చావు ప్రభా. ఏర్పరచబడిన జనాంగమని కూడా నువ్వు సర్విస్తూ వచ్చావు. దేవుని సేనలను కూడా మాట్లాడుతూ వచ్చావు. దేవుని ప్రజలకి ఎంత గొప్ప భాగ్యం ఇస్తూ వచ్చావు. ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ బిడ్డలైన వారిని విడిపించగలవయ్యా. నీ బిడ్డలైన వారిని నడిపించగలవయ్యా. నీ రెక్కల చాపి ఆయన గద్ద రెక్కల మీద ఎక్కించుకుని ప్రభా నీ దగ్గరకు చేర్చుకోగలదువయ్యా. నువ్వు గొప్ప కృప ఇచ్చావు. ఇశ్రాయేలు పట్ల మహోన్నతమైన కృపతో చూపిస్తూ వచ్చావు. మహోన్నతమైన కృపలో నడిపిస్తూ వచ్చావు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు ఈ వాక్యాన్ని తెలియజేసినందుకు, నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తల్లి చిన్న ప్రార్థనలో నడిపిస్తారు. కూర్చుందాంది. మరి మొన్నటి వారం పాంప్లెట్ తీసుకున్నారు కదా, వారు మళ్ళీ తెలియచేయమన్నారు, జ్ఞాపకం చేయమన్నారు. దయచేసి అందరూ కూడా వస్తే ఇక్కడ ఆటో పడతానన్నారు. మరి ఇక్కడికి వస్తే అందరం కలిసి వెళ్దాం. నాకైతే అక్కడ దగ్గర వాళ్ళు వచ్చి 3 దినాలు జ్ఞాపకం చేసుకుని మరి అందరూ కూడా 3 దినాలు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అలాగే శుక్రవారం ఉపవాసకుడిగా తిరిగి ఆదివారం ఆరాధన మర్చిపోకుండా దేవుని సన్నిధికి రావాలి. ఇంకా అనేక మంది అక్కడ 15, 16, 17 4 రోజుల శుక్రవారం ఆగస్టు 15 కాబట్టి మనం శుక్రవారం ఉపవాసకుడు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ రండి. స్పెషల్గా చేసుకుందాం. ఏమంటారు? ఓకేనా? చక్కగా రండి. మనకు మందిరంలో ఉంటుంది కదా 12 గంటలకి. వెళ్ళద్దు, చేసుకుందాం. మన్నాడైనా వెళ్దాం. ఖచ్చితంగా అందరూ రండి. కొంచెం స్పెషల్గా చేసుకుందాం కోరికను. అలాగే ఇంకా అనేక మందికి తెలియని వారికి తెలియజేసి నడిపించండి. శనివారం
ఆగస్టు 15 శనివారం ఆదివారం కూడా మరి ప్రభుకిరణ్ అన్నగారి చర్చికి మనం అందరం కూడా వెళ్తాం. 2 దినాలు జ్ఞాపకం పెట్టుకోండి, మరి మర్చిపోకుండా వెంబడిస్తాం. లాస్ట్ రోజున కట్టి ఖచ్చితంగా వెళ్ళాలని మనం చేస్తాం. ఎందుకంటే మన మందిరం నుంచి 25 మందిని నడిపిస్తానని వాళ్ళు పాస్టర్ గారికి మాట ఇచ్చారు కాబట్టి మా వాళ్ళు మరి అనేక మాటలు వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా నెరవేరుద్దాం, రావాలి నమ్మకంగా. ప్రార్థన చేసుకున్నాం, చివరి ప్రార్థన చేసుకుంటామని అందరం మోకరించినట్లయితే చివరి ప్రార్థనలో ఏకీవిద్దాం. ఇంతవరకు ఆరాధన అంతట్లో దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. చివరి ప్రార్థనలో అనుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగరుడ, మహోన్నతుల, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా నీ సజీవమైన, నీ బలిష్టమైన రెక్కల చాటున నన్నులో మమ్మల్ని మీరు బలపరిచినందుకే, భద్రపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, శక్తిమంతుడు తండ్రి, అయ్యా ఆశ్చర్యకరుడు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో మరి ఈ దినము ఆదివారం ఆరాధించడానికి మమ్మల్ని నడిపించినందుకే వందనాలు ప్రభా. ఎన్నో బలహీనతలు, అనారోగ్యముల్లో, అయా ఎన్నో కష్టాలను, నష్టములో ఉన్నప్పుడు ప్రభా అవన్నిటి నుంచి విడిపించి మీ సన్నిధికి వచ్చి ఆరాధన చేసే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగో మరి మధ్యాహ్న కాల సమయంలో మీరు నాతో మాతో మాట్లాడినందుకు కూడా వందనాలు అయ్యా. దేవుని ప్రజలు అని మాట్లాడుతూ వచ్చావు తండ్రి, నీ స్వకీయ సాంగార్థ్యముగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలయ్యా. పరిశుద్ధమైన యాజక స్వరూపముగా మమ్మల్ని నియమించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అలాగేనైనా దేవునికి ప్రతిష్ఠితైన జనాంగముగా ప్రభా, ఏర్పరచబడిన జనాంగముగా ప్రభా, అలాగేనైనా జ్ఞానులముగా నైనా మమ్మల్ని చేసుకుంటూ వచ్చావు ప్రభా. అలనాడు ఇశ్రాయేలు జీవితంలో ఇన్ని కార్యాలు జరుగుతూ వచ్చినాయి, వారిని మీరు ఆ రీతిగానే చేసుకుంటూ వచ్చారు నాయన. వారి పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి నాయన వారిని విడిపిస్తూ వచ్చారు ప్రభా. అయ్యా నువ్వు సెలవిస్తున్నావు, వారిని ఐగుప్తు నుండి ఎంత రెక్కల మీద నుండి నేను వారిని రక్షిస్తూ నా చేయి షాపుతూ వచ్చి నా దగ్గరకు రప్పించుకున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభా. మమ్మల్ని ఆ రీతిగా మీరు కాపాడుకుంటూ వస్తున్నందుకే, మమ్మల్ని అలా రీతిగా కాచి కాపాడుతున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మీ అద్దకు చేర్చుకున్నందుకే నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ చేయి మాకు చాపినందుకు నీకు వందనాలు స్వామి. అయ్యా ఇంత గొప్ప దేవుడు మాకున్నారు ప్రభా. నీ వాక్యము సెలవిస్తుంది, మొరపెట్టినప్పుడు ఇలా ఇంత గొప్ప సమీపముగా ఉన్న దేవుడు ఎవరైనా, ఇంత గొప్ప జనాంగానికి ఏ దేవుడైనా సమీపముగా ఉన్నాడని సెలవిస్తున్నావు తండ్రి. ఏ దేవుడు ఏ జనాంగానికి సమీపంగా లేవుడు ప్రభా. మా దేవుడు అయిన నీవే మాకు సమీపముగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ మాటలు మా హృదయాలు ఉంచుకుని మేము ప్రార్థన చేసి సమీపముగా ఉన్న నిన్ను మేము పట్టుకుని అడిగి పొందుకుని కృపాభాగ్యంలోనికి మమ్మల్ని నడిపించండి స్వామి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతేకాదు నాయన నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, నీ కృప దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఆరాధించాలని అయ్యా ఎంత ఆశతో నీ సన్నిధికి వచ్చారో వారిని నైనా నిండుగా దీవించండి, మీరు నిండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, బిడ్డను బలపరచండి. అలాగే వారి కష్టార్జితంలోంచి తీసుకొచ్చిన అర్పణలు కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వీరు నిండు మనసుతో నీకు అర్పిస్తుండగా, నీకు చెల్లిస్తుండగా ప్రభా నైనా అయ్యా ఇదిగో మరి మీరు ఆకాశవాక్యలు విప్పినైనా వారిని దీవించి పట్టణాన్ని ఆశీర్వచనాలతో వారిని నింపి తండ్రి వారిని బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారి కానుకల అర్పణను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. వారు బహుబలంగా దీవించబడాలి, అన్న వస్త్రములకు ఆయుర ఆరోగ్యాలకు ఏ లోటు లేకుండా బిడ్డలు వర్ధిల్లేటట్టుగా నీ కృప దయచేయమని
నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. రాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మరొక తరుణాన్ని మీరు ప్రసాదించండి, వారితో మాట్లాడండి ప్రభా. నైనా ప్రభా, నీ జ్ఞానముతో వారిని నింపండి ప్రభా, నీ నైన కృపలో వారిని నింపండి ప్రభా. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, నీ సన్నిధిని అశ్రద్ధగా కలిగి ఉండకుండా నీ సహాయాన్ని వారికి దయచేయండి ప్రభా. నీ సన్నిధిలోనే సుఖ సంతోషాలు ఉన్నాయి ప్రభా, ఎన్నో మేలులు ఉన్నాయి ప్రభా. నీ సన్నిధిని అనుభవించే కృపలో ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. అలాగే ఆగస్టు 15వ తారీఖు 16, 17 మీటింగులు జరుగుతున్నానైనా ప్రభా. కల్వరి టెంపుల్ మీటింగ్ చర్చ్ మీరు జ్ఞాపకం చేసుకోండి. జాన్ మోజసయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. సంఘాన్ని మీరు బలపరచండి, కొడుకులు జయకరంగా మీరు జరిపించండి ప్రభా. కొడుకులంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా, సహాయం చేయండి. వస్తున్న దైవజనులు నైనా ప్రభా, అనేక మంది నీ బిడ్డలైన వారిని అందరినీ కూడా మీరు బలపరచమని కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మేము కూడా సిద్ధపడి వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే నేను మరి ఆగస్టు 15వ తారీఖుని మా సన్నిధిలో జరుగుతున్న కూడుకును కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి ప్రభా, మీరు తోడుగా ఉండండి తండ్రి. తిరిగి ఆదివారం ఆరాధనలో కూడా నీ సహాయం దయచేయండి అయ్యా. మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నీ సన్నిధికి ఎవరైతే ఒక్కొక్కరు వచ్చారో పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని, పెద్దలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభా, బలహీనలను బలపరచమని ఆరోగ్యవంతులుగా చేయమని, చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉంచమని, ఉద్యోగాల్ని వ్యాపారాల్ని చేతు పనులు దీవించి ఆశీర్వదించమని, ఆర్థికంగా బలపరచమని కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైంటి నడిపించును గాక. యేసు రక్తమే యేసు రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరి దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ విధానం అవుతుంది, కట్టుకుని